మన ఇద్దరం కలిసినప్పుడు ఒక దాని గురించి చాలా బాగా మాట్లాడుకుంటాం. సో మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు సొంత క్యూట్ ఎంత స్వీట్, ఆయన గురించి ఏం చెప్తారండి మీరు? హ్యాపీ కదండి. ఐఎమ్ హ్యాపీ దట్ ఈజ్ ఇన్ అ హ్యాపీ ప్లేస్. ఎప్పుడు కూడా నేను ప్రతి ఒక్కరికి కోరుకున్నది అదే. సో ఆయనకంతే ఇంకా బికాజ్ ఐ థింక్ చాలా ఒక సెల్ఫ్లెస్గా ఎప్పుడు వేరే వాళ్ళ గురించి బీట్ ఫర్ ఫ్యామిలీ, ఫర్ యూనో రిలేటివ్స్, ఫర్ బ్రదర్, ఫర్ ఫ్యాన్స్, ఫర్ ఇప్పుడు అన్నీ వదిలేసి జనాల కోసం అని హీఈస్ డెడికేటింగ్ హిస్ లైఫ్, హిస్ టైమ్ అండ్ హీస్ బీయింగ్ సో సిన్సియర్ అబౌట్ ఇట్. సో ఇలాంటి సిన్సియర్ మనుషులకి ఎప్పుడు మంచి జరగాలని ఎవరైనా కోరుకుంటారు. సో నేను కూడా ఐ హ్యావ్ ది స్పెషల్ కార్నర్ ఫర్ హిమ్. నేను ఎప్పుడు అంటుంటాను బికాస్ హీఈస్ అ Virgo, September born and a similar mindset. So I really wish, because with his success I see that మంచితనానికి ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఏదో ఒక రోజు మంచిదైతే జరుగుతుందనే ఒక నమ్మకం. ఇలాంటి ఈవెంట్స్, ఇలాంటి మనుషులకి మంచి జరిగేటప్పుడు మాకు కూడా ఒక హోప్ వస్తుంది. ఆయనకి జరిగిందంటే ఒక్క రోజు నాకు కూడా జరుగుతుంది అని ఒక మంచి పాజిటివిటీ. ఐ థింక్ కష్టపడే వాళ్ళందరికీ ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది. సో అందుకే ఆయనకి ఇంకా మంచి జరగాలి, ఆయన చేతుల్లో ఇంకా మంచి చేయాలి. ఆ మంచితనాన్ని చూసి మనం కూడా ఇంకా ఇన్స్పైర్ అవ్వాలని నా కోరిక. మేడం ఒక మాట మేడం, అంత పెద్ద పవర్ స్టార్ అయింది, ఒక డిప్యూటీ సీఎం అయింది, తిరుపతి ఘటన తర్వాత హాస్పిటల్లో కొంతమంది ఉంటే సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని ఆయన సో సారీ చెప్పారు, మా వల్ల తప్పు జరిగింది, మీ వెంట మేము ఉంటామని చెప్పారు. ఎలా అనిపించింది మేడం మీకు ఆ సీక్వెన్స్? ఐ థింక్ దట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ. యాక్చువల్లీ ప్రతి ఒక్కరు చేయాల్సింది. మన స్టేట్లో మనం ఓట్ కావాలన్నప్పుడు, లేదా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో జనాలు వచ్చి చూడాలన్నప్పుడు, లేదా టీఆర్పీలు కావాలన్నప్పుడు, లేదా ఓట్ కావాలన్నప్పుడు పాలిటిక్స్లో అప్పుడు మాత్రమే మంచి మాట్లాడి ప్రామిసెస్ ఇవ్వడం కాదు, దాన్ని నిలబెట్టుకోవాలి. అండ్ నిజమైన అలాంటి సిచ్యువేషన్స్ వచ్చేటప్పుడు చెప్పింది చేసి చూపించాలి. సో నేను యాజ్ వి ఆల్రెడీ అడ్మైర్ హిమ్. అది ఎవరైనా ఆ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరు చేయాల్సింది ఈయన చేస్తున్నారు అంతే. సో హీ ఈస్ డూయింగ్ వాట్ మస్ట్ బి డన్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్.